హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మిస్సింగ్ సిటిజన్స్ అంటే ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి సిటిజన్స్ అనేది దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది. సో వాటికి సంబంధించి డేటా అనేది గ్రామ వార్డ్ సచివాలయంలో ఏ సర్వీస్ అయితే చేశారో వాళ్ళకి సంబంధించి డేటా అనేది గ్రామ వార్డ్ సచివాలయంలో ఓల్డ్ వెబ్సైట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఆ డేటా పరంగా ఎవరైతే మిస్ అయిన సిటిజన్స్ ఉంటారో ఏ సర్వీస్ చేసింటారో ఆ సర్వీస్ సంబంధించి రికార్డ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్పి చాలామందికి అయితే తెలియదండి. సో గ్రామ సచివాలయంలో ఉన్న వాళ్ళు సో మిస్సింగ్ డేటా అంటే ఓన్లీ వాళ్ళకి రైస్ కార్డు, వాళ్ళు ఏ క్యాస్ట్ ఇన్కమ్ కానీ అలాగే ఏ సర్వీసెస్ చేశారో ఆ సర్వీసెస్ మీద డేటా మాత్రమే ఉంటుంది మిస్సింగ్ అయిన వాళ్ళవి. సో పూర్తి డీటెయిల్స్ అనేది ఉండదు. సో వారి యొక్క డేటా అనేది ఎలా కనుక్కోవాలి, ఎక్కడ ఉన్నారు, ఏ సరౌండింగ్లో ఉన్నారు, సో ఏ సచివాలయానికి ఎక్కడ ట్యాగ్ అయ్యారు కాబట్టి సో వాళ్ళని ఎలా తెలుసుకోవాలి, సో రేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ ఏరియాలో రేషన్ తీసుకుంటారని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చండి. ఆ ప్రాసెస్లో భాగంగా ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో ప్రధానంగా మిస్సింగ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రతి ఒక్కరిని మ్యాపింగ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది ఉన్నారని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు మనకి గ్రామ వార్డ్ సచివాలయంలో ఓల్డ్ వెబ్సైట్లో మిస్సింగ్ డేటా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ప్రధానంగా గ్రామ వార్డ్ సచివాలయం సంబంధించి నేను వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అదర్ సర్వీసెస్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఓల్డ్ వెబ్సైట్ గ్రామ వార్డ్ సచివాలయం ఏదైతే ఉందో అందులోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మన యొక్క మిస్సింగ్ డేటా అనేది మనం తెలుసుకోవచ్చండి. సో సచివాలయం సంబంధించి ఏ సచివాలయం సంబంధించి ఆ సచివాలయం సెక్రటరీ వైజ్గా అలాగే మండల వైజ్గా డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఏపీ ప్రభుత్వం. సో ఇక్కడ మనకి సర్వీసెస్ చెప్పే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షనే మిస్సింగ్ సిటిజన్ ఇన్ హెచ్ఎస్ ట్యాగింగ్ అని చెప్పేసి ఆప్షన్ కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి మిస్సింగ్ డేటా అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కడైనా ఏ సచివాలయమైనా లేకుంటే మీ సేవలైనా కూడా మీరు సర్వీస్ చేసినప్పుడు ఆ డేటా అనేది ఇక్కడ మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఆ డేటా అవుతుంది. సో ఇక్కడ మనకి సెలెక్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి సెలెక్ట్ డిపార్ట్మెంట్ క్లిక్ చేసిన వెంటనే మిస్సింగ్ అయిన డేటా మొత్తం వాళ్ళు ఏ సర్వీస్ చేశారు ఏంటి అని చెప్పేసి మొత్తం ఈ విధంగా మనకి వాళ్ళు ఆరోగ్యశ్రీ రికార్డ్ చేశారా, బీసీఓ రికార్డ్ చేశారా, సిపిడిసిఎల్ రికార్డ్ చేశారా, ఈపీడిసిఎల్ రికార్డ్ చేశారా, లేదంటే ల్యాండ్ రికార్డ్ చేశారా, ఇక్కడ మనకి ఎన్ఆర్జీఎస్ సంబంధించి కార్డు అప్లై చేశారా, రైస్ కార్డుకి సంబంధించి అప్లై చేశారని చెప్పేసి డేటా మొత్తం రావడం జరుగుతుందండి. వాళ్ళు ఏం చేసింటే ఆ డేటా అనేది మిస్సింగ్ అయిన వాళ్ళ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ప్రజెంట్గా నేను రైస్ కార్డ్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో రైస్ కార్డ్ క్లిక్ చేసి మనకి ఇక్కడ సెక్రటరీ వైజ్గా లేదంటే మండల వైజ్గా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నేను మండల వైజ్గా లేదంటే సెక్రటరీ వైజ్గానే సెలెక్ట్, మనకి ఓన్లీ సెక్రటరీ మన సెక్రటరీలో ఏం సర్వీస్ చేశారు వీళ్ళు అని చెప్పేసి మాత్రం మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను సెక్రటరీ వైజ్గా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డేటా మొత్తం రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఎక్కడ మిస్సింగ్ డేటా అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటా మొత్తం మనకి ఈ విధంగా అయితే మెసేజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఇక్కడ మనకి చాలామంది అయితే ఉన్నారు. సో ఇక్కడ దాదాపుగా 91 మెంబర్స్ అయితే ఉన్నారండి. సో ఇప్పుడు ఇక్కడ మనం వీళ్ళని యాడ్ చేయాలంటే వీళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మనకు తెలియదు. సో ఇక్కడ నేను ఒక రైస్ కార్డ్ నెంబర్ అనేది కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ మనకు సంబంధించి ఈ రైస్ కార్డ్ నెంబర్ ద్వారా వారి యొక్క ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్పేసి ఇది వరకు అయితే తెలుసుకుని ఇంకా ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఒక ఆప్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి వీళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఇక్కడ షెడ్యూల్స్ అని చెప్పేసి ఆప్షన్గా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే సిటిజన్ బిలాంగ్ టు సేమ్ సెక్రటరీ, వీళ్ళు ఒకే సెక్రటరీలో ఉన్నారా, సో ఈ సెక్రటరీనా అని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరో రెండో క్వశ్చన్ కూడా ఇవ్వడింది, సిటిజన్ బిలాంగ్ టు సేమ్ అనదర్ సెక్రటరీ, అంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ లేదంటే వేరే సెక్రటరీ వాళ్ళకి సంబంధించి అని చెప్పేసి అడుగుతుంది. అలాగే మూడో క్వశ్చన్ వచ్చేసరికి సిటిజన్ నాట్ ట్రేస్డ్ విత్ ది సెక్రటరీ, అంటే వీళ్ళు సెక్రటరీలో కనపడలేదని చెప్పేసి రావడం. మరొక ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి సిటిజన్ డైడ్, అంటే ఏమైనా సిటిజన్ డైడ్ అయ్యారా, లేదంటే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ నాట్ రెసిడెన్స్ ఏపీ, అంటే వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు వేరే రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి ఆప్షన్స్ అని సెలెక్ట్ చేసుకొని సో మనకి ఇక్కడ సేమ్ ఉందనుకో సేమ్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే వీళ్ళు ఆ సచివాలయం సంబంధించి మ్యాపింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధానంగా మనకి వీళ్ళ డీటెయిల్స్ అనేది మనకి ఏమీ తెలియదు. సో వీళ్ళ డీటెయిల్స్ తెలియదు కాబట్టి మనం సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ సెక్రటరీ లేదంటే వేరే సెక్రటరీ అని చెప్పేసి మనకు తెలియడానికి అవకాశం ఉండదు. సో వారి యొక్క డీటెయిల్స్ కనుక్కోవడానికి మనం ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ప్రధానంగా మనకు ఓన్లీ వాళ్ళ యొక్క రైస్ కార్డ్ నెంబర్ వాళ్ళకి పేరు మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఆధార్ ఉంటే కానీ మనం కనుగొనడానికి అవకాశం ఉంటుంది. సో వారికి సంబంధించి ఎటువంటి ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం లేదు. సో అలాగే ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించి ఏ షాప్ సంబంధించి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ షాప్లో వాళ్ళు రేషన్ తీసుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా వాళ్ళు ఏ టైంలో రేషన్ తీసుకున్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను ఒక రేషన్ కార్డ్ నెంబర్ అనేది కాపీ చేయడం జరిగింది. అది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనకి చూపిస్తాను. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ షాప్లో రేషన్ తీసుకుంటారు ఆ షాప్ సంబంధించి డీలర్ని మనం కాంటాక్ట్ అయితే మటుకు
వాళ్ళ యొక్క నెంబర్ సంపాదించి వాళ్ళ ద్వారా మనం మ్యాపింగ్ అనే మిస్సింగ్ అయిన సిటిజన్స్ అనేది మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి సచివాలయంలో గ్రామ వార్డు వెబ్సైట్లో మనకి డేటా అనేది అప్డేట్ చేయడం జరిగింది. వెంటనే సచివాలయ ఎంప్లాయీస్ అనేది ఇది మ్యాపింగ్ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది మిస్సింగ్ అయినట్టుగా ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా మనకి ఈ షాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రేషన్ డీలర్ సంబంధించి ఆ షాప్ నెంబర్ సంబంధించి వాళ్ళని డైరెక్ట్గా కనుక్కుంటే కినా ఆటోమేటిక్గా మీకు డేటా అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే పలానా రోజు వారి యొక్క డీటెయిల్స్ తీసుకొచ్చారు, తీసుకున్నప్పుడు మనం మిస్సింగ్ మీరు హౌస్హోల్డ్ మ్యాపింగ్ లేరండి, మీరు మ్యాపింగ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయచ్చు. సో లేదంటే డైరెక్ట్ వేరే సార్ని కాంటాక్ట్ అయ్యి సంబంధిత ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయితే మటుకు మీకు డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఈ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఆర్సీ డీటెయిల్స్లో వీళ్ళు ఏ టైంలో రేషన్ తీసుకున్నారు, ఎక్కడ రేషన్ తీసుకున్నారని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దామండి. ఆర్సీ డీటెయిల్స్ సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను నెంబర్ అయితే కాపీ చేయడం జరిగిందండి, రైస్ కార్డ్ నెంబరు. సో రైస్ కార్డ్ నెంబర్ తప్పితే మిగతాది ఏం లేదు. ఇక్కడ మనకి డీలర్ షాప్ నెంబర్ అయితే వేయడం జరిగింది కాబట్టి సో వాటి ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారో రేషన్ కార్డులో సో వారికి డేటా అయిందని చెప్పేసి అలాగే వాళ్ళు సంబంధించి ఎక్కడ వీళ్ళు రేషన్ తీసుకున్నారో ఇక్కడ మనకి మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది, ఏ టైంలో రేషన్ తీసుకున్నారని చెప్పేసి. సో దీన్ని ట్రేస్ చేసి మనం వాళ్ళని మిస్సింగ్ అయిన వాళ్ళని అయితే మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు నిజంగా ఉన్నారా లేదంటే లేదా అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అండి, ఏ డేట్లో మనం రేషన్ తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఈ కాంటాక్ట్ మీరు ఇలా డేటా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సంబంధిత అధికారులు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇదండి వీడియోని అప్డేట్. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.